ఈ ఘటన తర్వాత మనం చిన్న విషయం మర్చిపోకూడదు. హా, ఢిల్లీ రాజకీయ డామినేషన్ కాదు, వ్యాపారం డామినేషన్ కాదు. హా, ఢిల్లీ కోర్టు, లిటిగేషన్, లాయర్స్ డామినేషన్. అవును. ఈ కేసు ఎక్కడ జరిగినా ఒక పాలిటీషియన్ అనుకోండి, ఆంధ్రాలో తెలంగాణలో ఆ బెయిల్ కోసం ఇక్కడ రావాలా వద్దా, ఒక బిజినెస్ మెన్ కి. అందరూ అక్కడికే రావాలి. అందువల్ల ఇది చాలా మంది ప్రధానమంత్రి గారు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ ఢిల్లీలో అంటారు, లేకపోతే అది కాదు. ఫ్యాక్చువల్ గా మనం చూస్తే ఇవాళ సుప్రీం కోర్ట్ ఉన్నది, 700 సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. అంటే ఈ సీనియర్ అడ్వకేట్ అంటే మీకు బాగా తెలుసు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వాళ్ళ వ్యవస్థ ఏంటి మీకు తెలుసు, అందరికి తెలుసు. అలాగే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు కూడా ఉన్నది, దేశంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ హైకోర్టు. లాయర్స్, లీగల్, జడ్జెస్, జ్యుడిషియల్, ఈ డామినేషన్ ఉన్నది. ఎందుకంటే ఎక్కడ జరిగిన కేసు ఇవాళ భారతదేశంలో, కన్యాకుమారిలో జరిగిన ఏదో తగు భూమి తగు సుప్రీంకోర్టుకు వస్తాయి. ఆ సుప్రీంకోర్టుకు రావటం, అది యాక్సెప్ట్ అవుతుందా లేదా, స్టే ఇస్తారా లేదా, మొత్తం ఒక 15 మా ఫ్రెండ్స్, మన లీగల్ ఫ్రెండ్స్ నన్ను కరెక్ట్ చేయొచ్చు, 16 లక్షల మంది 20 లక్షల మంది, 16 నుంచి 20 లక్షల మంది రిజిస్టర్డ్ లాయర్స్ ఉన్నారు బార్ అసోసియేషన్ దగ్గర. సో మన దేశానికి ఇది ఒక ఫాస్ట్ డెవలపింగ్ సెక్టర్, ఇది జ్యుడిషియరీ లా. దానికి మనం మోడర్నైజ్ చేసావా లేదా అంటే ఆ ప్రశ్న వస్తుంది. జడ్జ్ ఈయన ఎవరో మంచివాడా చెడ్డవాడా మనకు అనవసరం, అలహాబాద్ లో ప్రాక్టీస్ చేసేవాడు. కొలీజియమే కదా, సుప్రీం కోర్ట్ కొలీజియమే కదా ఆయన సెలెక్ట్ చేసి పంపించింది ఢిల్లీ. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన వ్యవస్థ ఏంటి, గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయటం కష్టం కదా. వాళ్ళే మా ఇష్టం వచ్చిన జడ్జెస్ మేము అపాయింట్ చేస్తామని సిస్టమ్ తీసుకొచ్చారు కదా 1992, 94 నుంచి ఇవాళ. సో అందువల్ల జడ్జెస్ రాగానే మనకు ప్రశ్నించలే, గవర్నమెంట్